మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్రను మరాఠా ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెరగడంతోనే మోదీ కొత్త నినాదాలు తెరపైకి తెచ్చారన్నారు. దేశ ఐక్యతకు ఎప్పటికైనా బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే ప్రమాదమన్నారు. సుప్రీం తీర్పుతో బుల్డోజర్ బాబాకు దిమ్మ తిరిగే షాక్ తగిలిందన్నారు కూటమి నేతలు. మహాయుతి సర్కార్ పాలనలో ప్రజల కష్టాలు డబుల్ అయ్యాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజల హక్కులు హరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని లాతూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతోనే బీజేపీ నేతలు కొత్త నినాదాలు తెరపైకి తెచ్చారన్నారు. దేశ ఐక్యతకు ఆర్ఎస్ఎస్ బీజేపీతో ఎప్పటికైనా ప్రమాదమేనన్నారు ఖర్గే. ध्येय क्या है? ये बैकवर्ड को तोड़ दे रहे हैं, अलग कर रहे हैं, एससी एसटी को फोड़ दे रहे हैं. अरे फोड़ने वाले आप ही हो भाई, हम नहीं. बांटो और क्या बटेंगे तो कटेंगे. मोदी जी क्या म्हणतात? एक है, हाँ, अरे एक है तो सेफ है. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇవ్వడం ఎన్డీఏ పార్టీలకు అలవాటైందన్నారు మల్లికార్జున ఖర్గే. గత ఎన్నికల్లో గెలిస్తే మద్దతు ధర రెట్టింపు చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. కానీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ప్రధాని మోదీకి ఎన్నికల్లో గెలిచాక హామీలు గుర్తుండవన్నారు ఖర్గే. बुलेट ट्रेन लाया ना, 1 साल 2 साल में बोले दिए. आहिर झूठ बोलने वालों का लेकर तुम मेरे क्यों पूछ रहे? वो झूठे हमेशा झूठ बोलने वाले हैं और भी झूठ बोलते हैं. अब कर्नाटक में नहीं दे रहे गारंटीज. पूछो जाके औरतों को फ्री बस में जा रहे नहीं, कर्नाटक में दे रहे हैं. वो चुप ऐसे ही भड़की हुई बातें करते हैं. వయనాడు ప్రజలు ఆశీర్వాదంతో ఎంపీగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. కేరళ ప్రజలు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. వయనాడులో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎంపీగా గెలిస్తే వయనాడును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానన్నారు ప్రియాంక. Give me the chance to repay the love and the affection they've shown me and to work for them and to be their representative. ఉత్తరప్రదేశ్లో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సీఎం యోగి సర్కారుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇండ్లు కూల్చేయడం దారుణమన్నారు. నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు ముగింపు పలుకుతారన్నారు అఖిలేష్ యాదవ్.